పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 32వ వార్డులో ఉన్న విజయ ఆసుపత్రి నుంచి డ్రైనేజీలో నుంచి వస్తున్న వ్యర్థాలు, వాటి దుర్గంధం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చే బయోవేస్ట్ వ్యర్థాలు, వాటి వల్ల వస్తున్న భరించలేని దుర్గంధంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఆసుపత్రి వారికి చెప్పినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదని బాధితులు చెబుతున్నారు. మీరే మీ సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు వేడుకుంటున్నారు. నా పేరు మంగరాజ్ అండి. 32వ వార్డులోను మా హౌస్ సిడబ్ల్యూసీ గూడౌన్స్ వెనకాల ఉన్నదన్నమాట. హౌస్ కొత్తగా మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాం. ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ పక్కన ఏంటంటే ఈ విజయపాలు హాస్పిటల్ పెట్టేస్తారు. అది హాస్పిటల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం మా ఇంటి ముందు నుంచి పైప్ లైన్ పెట్టారు. పైప్ లైన్ పెట్టితే ఆ పైప్ లైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పైప్ లైన్ ఓపెన్గా ఉండడం వల్ల ఈ హాస్పిటల్ వ్యర్థాలు కానీ బయో వేస్ట్ అవి వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఏమో ఈ హాస్పిటల్ వాడిన నీళ్ళని ముందు నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మేము ఓపెన్ డ్రైన్ కింద పెట్టమని చెప్పాము. ఈ బయో వేస్ట్ వెళ్ళేందుకు ఆల్టర్నేటివ్గా ఏదైనా మార్గం పెట్టుకోమని వాళ్ళకి చెప్పాము. వాళ్ళు ఎవరి మాట వింటలేదు. మేము మున్సిపాలిటీలో కూడా ఈ విషయం గురించి మేము కంప్లైంట్ చేస్తాం అన్నమాట. మున్సిపల్ ఇంజనీర్ గారు వచ్చారు. ఆయన వచ్చి విషయానికి చెప్పడం కోసం కాంప్రమైజ్గా పిలిచాను. చూస్తే ఆయన డాక్టర్ గారు ఏమీ స్పందించలేదు. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఈ వెళ్ళే దాంట్లో మా ఇంటికాడ నుంచి వెళ్ళే డ్రైన్ ఉంటుంది కదా, ఆ డ్రైన్లో నీళ్లు వెళ్ళడానికి దానిలోంచి ఆయనేమో మాకు కనెక్షన్ కూడా కలపనివ్వట్లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో వెళ్ళిన వ్యర్థాలు వెళ్ళాలంటే, మా డ్రైనేజ్ వెళ్ళాలంటే చాలా కష్టం. ఇది మా ఇంటికి ఒకటే ప్రాబ్లం కాదు, ఇప్పుడు పైనుంచి వచ్చే వాళ్ళ వాటర్ కూడా రావాలన్నా సరే వాళ్ళకనే ప్రాబ్లంగా ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం గట్రా ఏమైనా వచ్చినప్పుడు ఈ డ్రైనేజ్ గట్రా ఏంటంటే కొంతకాలంతో బదులైపోయిందంటే ఈ వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి చెందిపోతుంది. అప్పుడు సమాధానం ఏంటి అంటే అడిగిన దానికైనా డాక్టర్ గారు అయితే ఏం సమాధానం చెప్తలేదు. అది దీని గురించి మేము మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారు వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. దగ్గర దాదాపు 2 నెలలు టైం అయిపోతుంది. కానీ ఏమి యాక్షన్ మటు ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. ప్రతి వాళ్ళు ఏంటంటే కొత్తగా ఏంటంటే అప్పుడు డ్రైనేజ్ కట్టాల్సి ఉంటుందేమో, దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. డ్రైనేజ్లో కలపమని చెప్పి అంటున్నారు. కానీ ఆ డ్రైన్ కలపాలంటే వాళ్ళేమో డాక్టర్ గారు ఒప్పుకుంటలేదు. అది 9 వేసుకుని లైన్ అంటున్నాడు. ఇప్పుడు ప్రతి ఇంటి వాళ్ళు ఒక్కొక్క లైన్ అలా వేసుకుని వెళ్తూ ఉంటుంటే అది ఎలా కుదురుతుంది? అది ఎంతవరకు సబబు? ఇది మాకు ప్రాబ్లం ఉందని చెప్పి మేము కాస్తంత గవర్నమెంట్ వారు వెళ్ళిన వారు ఎవరన్నా ఉంటే ఈ పరిష్కారాన్ని కాస్తంత సూచనలు గట్రా తొందరగా ఏంటంటే యజమానితో మాట్లాడి తొందరగా మాకు ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని మేము కోరుతున్నాం. నా పేరు కేవీ అయ్యనండి. ఇక్కడ మా బావగారు, మా మేనత్ గారు అబ్బాయి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకోక ముందు ఇక్కడ డాక్టర్ గారు పైప్ లైన్ వేశారు. విజయ హాస్పిటల్ వారు వాళ్ళ వ్యర్థాలు వెళ్ళటానికి ఇక్కడ పైప్ లైన్ వేశారు. పైప్ లైన్ వేసినప్పుడు మేము అడగ్గా మీరు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మేము అది తీసేస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఏంటంటే ఆ పైపులో మా వాళ్ళు వేస్ట్ వాటర్ది అందులో పెడతా ఉంటుంటే అది కూడా పెట్టొద్దని తగువాడి ఇచ్చేస్తున్నారు. మేము మున్సిపల్ వారికి కంప్లైంట్ చేసాం. మున్సిపల్ వారు అధికారులు స్పందించి ఈరోజు వచ్చారు. ఈరోజు ఇంజనీర్ గారిని పంపించారు అక్కడ పరిస్థితి గమనించమని. ఆయన ఇంజనీర్ గారు మేము కలిసి పెద్దలు కలిసి ఆయన ఫోన్ చేసిన ఆయన మేడ దగ్గర లోన్ నుంచి రాకోకుండా కాలవ్యాపన చేసి ఆయన వెళ్ళిపోతే మున్సిపల్ ఇంజనీర్ గారు ఏమన్నారంటే మీకు అక్కడ పాయింట్ ఉంది కదండి, ఆ పాయింట్లో మీరు కలుపుకోండి, మిమ్మల్ని వద్దంటే మాకు వచ్చి కంప్లైంట్ చేయండి అన్నారు. మున్సిపల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.